హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధ వాక్స్. నేను మీ వసుధ. ఈరోజు మన ఛానల్లో అయితే ఇంకా సంక్రాంతి ఫెస్ట్ అయితే జరుగుతుంది కదండి. ఇంకా సంక్రాంతి అనగానే అల్లుళ్ళు కూతుర్లు రావాల్సిందండి. అరే అల్లుడు గారు వచ్చారే, ఇడ్లీ దోశ వేద్దాము అంటే వాళ్ళు ఎప్పుడూ తినేటియే. స్పెషల్గా ఏముంటుంది, దోశ వేసి పెట్టానంటే ఓ దోశకేనా ఎంత దూరం రమ్మన్నారు అని చీదరించుకుంటారేమో అన్న భయం. బట్ ఇంకా మినపరుబ్బు అవి నానబెట్టాలి అంటే చాలా టైం తీసుకుంటుంది అని టెన్షన్ పడుతున్నారా? అస్సలు టెన్షన్ అవసరం లేదండి. మినపరుబ్బు కానీ ఆయిల్ కానీ ఏమీ అవసరం లేకుండా టేస్టీ స్పాంజ్ దోశ ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఈ దోశ కోసం నేనైతే 4 కప్పుల రైస్ని ఒక 3 అవర్స్ నానబెట్టుకున్నానండి. రైస్లో కొంచెం చారుపోపులు వేయాలండి, అవి స్కిప్ చేయొచ్చు, మెంతులు. ఇప్పుడు ఆ రైస్ 3 కప్పుల రైస్కి 2 కప్పుల ఉడికించిన రైస్ అవసరం అండి. అండ్ కంప్లీట్గా ఒక కొబ్బరికాయ అండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని నానబెట్టిన రైసు, అన్నం, కొబ్బరి మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలండి. చూడండి, ఇలా గట్టిగా అవుతున్నప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి. మరలా చెప్తున్నానండి, రైసు నానబెట్టుకుంటాం కదండి 3 అవర్స్, రైసు ఉడికించిన రైసు, అన్నం, కొబ్బరి అండి, ఇలా గ్రైండ్ పట్టుకోవాలి మెత్తగా. 4 కప్పుల రైస్కి కంప్లీట్గా ఒక కొబ్బరికాయ అయితే వేసేసేయాలండి. ఇగోండి మరలా చూపిస్తున్నాను. ఇగోండి రైస్, నానబెట్టుకున్న రైస్ వేసుకున్నాను కదండి. ఇప్పుడు ఇందులోకి చూడండి ఉడికించిన అన్నాన్ని వేసుకుంటున్నాను. 4 కప్పుల బియ్యం నానబెట్టుకుంటే 2 కప్పుల అన్నం అయితే, ఉడికించిన అన్నం అయితే కావాలండి. ఇగోండి కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. ఈ 3 వేసుకొని మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలండి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఇలా బరక అస్సలు ఉంటుందండి, చాలా మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి. ఇగోండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ, మరీ పలుచగా కాదు, మరీ తిక్కుగా కాదండి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఈస్ట్ తీసుకోవాలండి పులియబెట్టడం కోసం. ఫెర్మెంటేషన్ చేస్తామండి ఇప్పుడు దీన్ని డ్రై ఈస్ట్ ఒక టీ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. అందులోకి 2.5 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నానండి. వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి షుగర్ అంతా వాటర్లో మెల్ట్ అయిపోయేంత వరకు ప్రక్కన పెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ అంతే అండి. 2 మినిట్స్లో షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది. చూడండి ఇలా వాటర్ యాడ్ చేసి ప్రక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు చూడండి షుగర్ అంతా కలిసిందో లేదో ఒకసారి చూసుకుని ఒక 2 మినిట్స్ ప్రక్కన పెట్టిస్తే ఇదిగోండి షుగర్ అంతా అందులో వాటర్లో మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ డ్రై ఈస్ట్ షుగర్ సిరప్ని ఇందులో వేసేసేయాలండి. ఈ రుబ్బులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు రుబ్బుని. ఇగోండి నేను చూపిస్తున్న విధంగా. అండ్ రుబ్బు పెద్ద బౌల్లో యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం ఈస్ట్ వేస్తున్నాం కాబట్టి ఫెర్మెంటేషన్ అయ్యి పొంగే అవకాశం ఉంటుందండి. చూడండి నేను ఎంత పెద్ద బాల్టీ పెట్టుకున్నానో, సగానికి రుబ్బు వస్తే ఇంకా సగం స్పేస్ ఉండాలండి. అంత స్పేస్ ఉండేటట్టు పెట్టుకోండి, లేదంటే బయటికి పొంగిపోతుంది. కంప్లీట్గా 8 అవర్స్ దీన్ని ప్రక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ దోశలోకి చికెన్ అనేది పర్ఫెక్ట్ చట్నీలా యూజ్ అవుతుందండి. పల్లీ చట్నీ ఇవన్నీ వీటికంటే ఈ చికెన్తో మనం తింటే దోశ అయితే ఎక్స్ట్రాడినరీ అండి. అల్లుడు గారికి ఇలా చేసి పెట్టండి, అద్భుతం అనకపోతే నాది గ్యారంటీ అండి. సూపర్గా ఉంటుంది. ఇంకా వచ్చిన ప్రతిసారి ఇదే చేయండి అత్తయ్య అని పక్కా అంటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికి నాటుకోడి ఉంటే చాలా మంచిదండి. సో నాటుకోడి లేని వాళ్ళు ఇలా ఒక చికెన్ కిలో తీసుకొని పసుపు, కారం, ఉప్పు వేసి ఒక అరగంట మ్యారినేట్ చేసి ప్రక్కన పెట్టాలండి. దీనికోసం మసాలా ప్రిపేర్ చేస్తానండి. దానికోసం 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా 1 టేబుల్ స్పూన్ సోంపు జీలకర్ర ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూను డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, దాన్ని వైట్ కలర్లో నువ్వుల్లా ఉంటాయి కదండి, అవండి డ్రై ఫ్రూట్స్ అంటారు. ఇంకా ఒక చెక్క, ఒక అనాస పువ్వు, ఒక 4 యాలకులు, ఒక 3 లవంగాలు, 4 మిరియాలు యాడ్ చేసుకోవాలండి. ఇలాగా యాడ్ చేసుకొని ఇందులో కోకోనట్ పౌడర్ అయితే 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు, లేదు కోకోనట్ ఇష్టం లేదనే వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. ఇలా వాటర్ వేసి దీన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. అప్పుడు మనం వేసిన మసాలాలన్నీ బాగా నానుతాయి. ఇగోండి ఇలా నానబెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో ఒక 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేస్తే చాలా బాగుంటుంది, కొంచెం ఎక్కువగానే రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 3 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్గా చేసుకొని యాడ్ చేసుకోండి. లేదు కర్రీ మాకు చాలా రెడ్గా కావాలి అనేవాళ్ళు ఈ పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిరపకాయలు వాడుకోవచ్చండి. అండ్ ఒక
2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేసుకోవాలి. ఒక 3 పెద్ద సైజ్ ఆనియన్స్ ఇలా పేస్ట్లా చేసుకోవాలండి. సో ఇలా ఆనియన్స్ యాడ్ చేసుకొని ఇందులోకి కరివేపాకు అయితే తప్పకుండా వేయాలండి. కరివేపాకు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. గోదావరి సైడ్ అయితే కరివేపాకు అన్ని నాన్ వెజ్ వంటకాల్లో వేస్తారండి. సో కాబట్టి కరివేపాకుని అయితే స్కిప్ చేయొద్దు. చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు వేయటం వలన. ఇప్పుడు నేను ఈ ఆనియన్ పేస్ట్ వేగేలోగా మట్టి పాత్రలో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేయిస్తున్నానండి. లేదు ఇలా మేము వేయించుకోవడానికి ఇంట్రెస్ట్ లేదనే వాళ్ళు డైరెక్ట్గా ఆనియన్ పేస్ట్లో చికెన్ వేసేయొచ్చండి. బట్ ఇలా మట్టి పాత్రలో వేయించుకుంటే మనం కట్టెల పొయ్యి మీద వండి తినే టేస్ట్ అయితే దీనికి వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేయటం వలన. ఇగోండి ఇప్పుడు ఆనియన్స్ అయితే వేగుతున్నాయి కదండి. ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్లో ఆనియన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక చిన్న సైజు టమాటాని వేసుకోవాలండి, ప్యూరీలా చేసేసి. ఇక టమాటీ ఇష్టం లేదు అనే వాళ్ళు స్కిప్ చేయొచ్చండి, అంత నెసెసిటీ ఉంటుంది దీనికి. బట్ టమాటీ వేస్తే బాగుంటుంది కొంచెం టేస్ట్ అండి. ఇగోండి ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు దీన్ని వేయించుకోవాలండి. మట్టి పాత్రలో టేస్ట్ చాలా బాగుంటుందండి చికెన్కి అయితే. నాన్ వెజ్కి ఏదైనా సరే మట్టి పాత్ర చాలా బాగుంటుంది. ఈలోగా మనం నానబెట్టుకున్న మసాలాలు అయితే పేస్ట్ చేసుకుందామండి. ఇదిగోండి ఇలా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ టమాటా మొత్తం వేగిపోయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవాలండి. మసాలా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా వేయించుకోవాలి. మీరు ఇంకా సపరేట్గా చికెన్ వేయించిన ఇందులోనే వేయించుకుంటానంటే ఈ టైంలో చికెన్ కూడా యాడ్ చేసేయొచ్చండి. ఇదిగోండి ఇప్పుడు మసాలా కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు నేను మట్టి పాత్రలో చికెన్ అయితే వేయించుకున్నాను కదండి, ఆ చికెన్ తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు చికెన్లో నుంచి అస్సలు వాటర్ రాదండి. దీన్ని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. చికెన్కి మొత్తం మసాలా అంతా పడుతుంది ఇలా చేయటం వలన. ఇగోండి ఇట్లా చూడండి పీస్ కూడా మెత్తగా ఉడికిపోయిందండి. దీన్ని కుక్కర్లో పెట్టాల్సిన పని ఉండదు. నాటుకోడి అయితే కొంచెం కుక్కర్లో విజిల్ రావాలండి. ఇది బాయిలర్ కాబట్టి అవసరం లేదు. ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలండి. దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. వేగేటప్పుడే పీస్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇగోండి ఇలా నేను చూపించిన విధంగా వాటర్ యాడ్ చేసుకొని కారం ఉప్పు అన్నీ సరిపోయా లేదా సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఇగోండి మెంతాకు ఉంటుంది కదండి, కస్తూరి మేతి, ఇలా నలుపుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. అది వేయటం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇగోండి ఇప్పుడు మనం ఇది దోశల కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం గ్రేవీగానే దీన్ని సర్వ్ చేసుకోవాలండి. మరీ డ్రైగా ఉండొద్దు. ఇగోండి చూడండి చూపిస్తాను. ఈ టైంలో మీరు కారం యాడ్ చేసుకోవచ్చండి. కారం కావాలి అనుకుంటే మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, అది చూసుకుంటూ కారాన్ని యాడ్ చేసుకోండి. ఇగోండి చూడండి పీస్ ఎంత మెత్తగా ఉడికిందో. ఈ టైంలో మనం ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే ఉండాలండి దోశల కోసం కాబట్టి. మనం వేసే స్పాంజ్ దోశకి గ్రేవీ అనేది చాలా ఎక్కువగానే నీడ్ ఉంటుందండి. ఈ టైంలో మనం ఒక గ్లాస్లో బొగ్గులు తీసుకొని బొగ్గులు బాగా కాలనివ్వాలండి. ఇగోండి ఇలా కాలిన తర్వాత గ్లాస్ మిడిల్లో పెట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి బొగ్గుల్లో. చూడండి బొగ్గులు అనేవి చాలా వేడిగా మండుతుండగా ఉండాలండి. ఇలా గ్లాస్ మధ్యలో పెట్టుకొని నెయ్యి వేసి వెంటనే మూత పెట్టేసేయాలండి. ఇలా చేయటం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. నాటుకోడి టేస్ట్ స్మెల్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా అట్లనే ఉంటుందండి. చికెన్ ప్రక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ఫెర్మెంటేషన్ చేసాం కదండి రుబ్బుని, 8 అవర్స్ తర్వాత చూస్తే చూడండి ఎంత పులిసిందో. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ రిక్వైర్మెంట్ అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇవ్వండి చెక్ చేసుకుంటూ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం ఈస్ట్ వేయటం వలన లైట్గా పులుస్తుందండి. ఎక్కువ పులుపైనా సరే అంత టేస్టీ ఏం అనిపించదు. కేవలం ఇది రైస్ అండ్ ఉడికిచ్చిన అన్నమేనండి. మినపగుళ్ళు కానీ ఏమీ అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఇది ప్యాన్ పైన ఎట్లా వేయాలో చూపిస్తాను చూడండి. దీనికి ఒక్క ఆయిల్ చుక్క కూడా ప్యాన్లో వేయొద్దండి. జస్ట్ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం వాటర్ చిలకరించుకుంటే సరిపోతుంది. అది కూడా నెసెసిటీ ఉండదండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత. చూడండి ఇలా వేసుకోవాలండి గరిటతో, అంతే అండి. ఇంకా గరిటతో కదపడం ఏమి చేయొద్దండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ అయితే పెట్టి దీనిపైన మూత పెట్టాలండి. బట్ మీకు పైన ఎలా ఉడుకుతుంది చూపిద్దామని చెప్పి నేనైతే మూత పెట్టడం లేదు. చూడండి పైన బబుల్స్లా వస్తూ ఉంటాయండి. చూడండి ఇలా బబుల్స్లా రావాలండి. వచ్చి అవి పగిలిపోతాయండి. పగిలిపోయిన తర్వాత ఇది ఇంకా మనకి కాలినట్టేనండి.
ఇగోండి ఇలా మూత పెట్టుకుంటే పైనంతా ఆవిరితో కాలుతుందండి, కిందంతా ఫైర్తో కాలుతుందండి. మీకు చూపించాలని మూత పెట్టలేదు, వేసిన వెంటనే మూత పెట్టేసేయాలండి. ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది. ఇగోండి అడుగు భాగం చూపిస్తాను ఎలా రోస్ట్ అయిందో. ఇంకా పైన అయితే ఉల్టా తిప్పొద్దండి దోశని, అట్లనే సర్వ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఆవిరి కుడుకుతుందండి పైన, కిందేమో ఫైర్ కుడికి. అసలు టేస్ట్ ఉంటుందండి, కోకోనట్ వేసాం కదా, భలే ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇదేం టిఫిన్ అత్తయ్య ఇంత బాగుంది అంటే డిఫరెంట్గా ఉంది అని మీ అల్లుడు గారు అడగకపోతే నా మాటగా చెప్పండి, ఖచ్చితంగా ఇది ఏం టిఫిన్ అని అడుగుతారండి. ఎవరికి పెట్టినా సరే డిష్ ఎలా ప్రిపేర్ చేయాలి అని కూడా ప్రాసెస్ అడుగుతారు, అంత బాగుంటుంది. చూడండి ఇలా వెనక్ సైడ్ రోస్ట్ అయింది కదండి, ఇప్పుడు తీసి ప్లేట్లో సర్వ్ చేయాలండి. అండ్ ఇంకొక దోశ వేసి చూపిస్తాను చూడండి. మీకు ఆయిల్ అనేది ఒక్క డ్రాప్ కూడా దీనికి నెసెసిటీ ఉండదండి, అస్సలు ఆయిల్ యాడ్ చేయొద్దు. ఇగోండి ఇలా వేసుకోవాలండి, ఇలా తిక్కుగానే వేయాలి, పల్చగా మనం నెరిమేయొద్దు దాన్ని. వెంటనే మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసి ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇగోండి ఇలా తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో మెత్తని దూది లాంటి మినపరుబ్బు కానీ మినువులు కానీ ఏమీ అవసరం లేని దోశ అండి, స్పాంజ్ దోశ. దీన్ని కోకోనట్ దోశ, ఫ్లఫీ దోశ అని కూడా అంటారండి. దీనికి చికెన్ అనేది పర్ఫెక్ట్ మ్యాచ్ అండి చట్నీగా. చూడండి ఫెస్టివల్ టైంలో ఇది ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది, అని పని కూడా చాలా ఈజీ అయిపోతుందండి, పెద్ద శ్రమ పడవలసిన అవసరం లేదు దీనికి. ఇగోండి దీన్ని నేను ఇప్పుడు చికెన్తో సర్వ్ చేసి తింటానండి, ఎంత బాగుంటుందంటే నోట్లో అలా వెన్నలా కరిగిపోతుందండి ఒక్కొక్క పీసు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ టేస్టీ దోశ చికెన్ మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఇంటికి వచ్చే రిలేటివ్స్కైనా, మీ అల్లుళ్ళకైనా, మీ కూతుర్లకైనా ప్రిపేర్ చేసి పెట్టండి. ఎక్కడ చూసారు, ఎక్కడ నేర్చుకున్నారు ఈ డిష్ అని ఖచ్చితంగా అడుగుతారండి, అంత బాగుంటుంది. తింటుంటే నాకే అసలు నోరు ఊరిపోతుందండి చూస్తుంటే, అంత టేస్టీగా, స్మెల్ కూడా సూపర్గా ఉందండి. ఇంకా ఈ చికెన్కి వస్తే అచ్చం నాటుకోడి టేస్ట్ వచ్చిందండి. మనం బొగ్గులు పెట్టి నెయ్యి వేసాం కదండి, దానివల్ల చికెన్ టేస్టే మారిపోతుందండి, అంత బాగుంటుంది. ఇంకా పల్లెటూరి కుకింగ్, కట్టెల పొయ్యి మీద కుకింగ్ ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకా ఊడ్చుకొని తింటారండి, అంత ఇష్టంగా తింటారు. సో మీరు ట్రై చేయండి, డిష్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ కనుమ. బాయ్ బాయ్.